మహిళలు వివిధ రంగాల్లో రాణించేందుకు నైపుణ్య శిక్షణ కీలకం. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టి మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. వరంగల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో చూద్దాం. వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్న మహిళలు నైపుణ్యం సాధిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. వరంగల్ జిల్లా హనుమకొండలోని లష్కర్ బజార్లో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాక్టీసింగ్ పాఠశాలలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టైలరింగ్, చిత్రలేఖనం, సంగీతం, ఎంబ్రాయిడరీ వంటి విభాగాల్లో 42 రోజులు శిక్షణ అందిస్తున్నారు. ఈ కోర్సుల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు పాల్గొంటున్నారు. ఈ ఏడాది 570 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. వీరిలో 10వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ వంటి విద్యార్థులు కలిగిన వారు కూడా ఉన్నారు. దూరదర్శన్ యాదగిరితో టైలరింగ్ కోర్సు కోఆర్డినేటర్ నయీం పాషా మాట్లాడుతూ నైపుణ్యం ఉన్న మహిళలకు టీచర్ ట్రైనింగ్తో పాటు సర్టిఫికెట్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ వల్ల గురుకుల పాఠశాలలో బోధనా ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. దాదాపు 255 మంది ట్రైనింగ్ అవుతున్నారు. మే 1 నుంచి జూన్ 11 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో ఎవరైతే స్కిల్ ఉన్నారో ఆ స్కిల్ వాళ్ళందరూ కూడా మేము టీచర్ ట్రైనింగ్ అనేటి ఒక ఫ్లేవర్ ఇస్తున్నాం. దాని ద్వారా వాళ్ళందరూ అన్ని విషయాల పట్ల అవగాహన ఏర్పరచుకొని ఒక మంచి టీచర్గా చేయడం కోసం ఈ ట్రైనింగ్ మనకు ఉపయోగపడుతుంది. శిక్షణ పొందిన మహిళ మయూరి మాట్లాడుతూ ఈ కోర్సులో టైలరింగ్ థియరీతో పాటు మెథడాలజీ, సైకాలజీ, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్పిస్తున్నారని చెప్పారు. నైపుణ్యం ఉన్న దాన్ని పిల్లలకు ఎలా బోధించాలో ఈ శిక్షణలో నేర్చుకున్నామని వెల్లడించారు. స్కూళ్ళలో ఎలా పిల్లలకి చెప్పాలనేది, దానికి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలనేది నేను తెలుసుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నేను అది డిగ్రీ కంప్లీట్ అయింది. నేను ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నా. ఈ కోర్స్ ద్వారా కొన్ని స్కూల్స్లలో మనకు అవకాశాలు ఉంటాయని తెలుసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. క్రాఫ్ట్ టీచర్గా 42 డేస్ కోర్స్ ఇది. ఇందులో మనకి మెథడాలజీ, సైకాలజీ, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టైలరింగ్ థియరీ, ఎంబ్రాయిడరీ, స్టిచెస్ గురించి ఉంటాయి. మరో శిక్షణార్థి శ్వేత మాట్లాడుతూ ఈ శిక్షణ తమకు ఆత్మవిశ్వాసం ఇచ్చిందని తెలిపారు. గురుకుల పాఠశాలలో బోధనా సిబ్బందిగా చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ నైపుణ్యాలను వృత్తిగా మార్చుకునే దిశగా ఈ కోర్సు దోహదపడిందన్నారు. నాకు ఆల్రెడీ టైలరింగ్ వచ్చండి. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తా. ఒక స్కూల్కి వెళ్తే మనం టైలరింగ్ని టీచింగ్ వైజ్గా ఎట్లా చెప్పాలి అని మాకు 42 డేస్లో ట్రైనింగ్ ఇచ్చారండి. ఇందులో రిటర్న్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సైకాలజీ, మెథడ్స్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్పారు. వొకేషనల్ టీచర్స్ కూడా మాకు అది లెసన్ ప్లాన్ లాగా చెప్పి టీచింగ్ ఎట్లా చేయాలనేది మాకు ట్రైనింగ్ ఇచ్చారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత టైలరింగ్ని సబ్జెక్ట్ వైజ్గా మేము పిల్లలకి ఎట్లా టీచ్ చేయాలో నేర్చుకున్నామండి. శిక్షణ పొందిన సుధా మాట్లాడుతూ టైలరింగ్, ఎంబ్రాయిడరీలో శిక్షణ తీసుకున్నామన్నారు. ఈ కోర్సు తమ నైపుణ్యాలను మెరుగుపరిచి ఉద్యోగ అవకాశాలను సులభతరం చేసిందన్నారు. ఇప్పుడు స్వయం ఉపాధి దిశగా కూడా ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ ట్రైనింగ్లో గురుకులాల్ మోడల్ స్కూల్లో ఏ విధంగా పిల్లలకి విద్యాబోధన చేయాలనేది, టీచింగ్ మెథడ్లో ఏంటంటే వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసము, సైడ్కి ఉపాధిలాగా ఉండడం కోసమని మేము ఈ విద్యను అందించడం కోసము ఈ ట్రైనింగ్ తీసుకోవడం చేస్తున్నామండి. ఇక్కడ ఉపాధ్యాయులు చాలా సక్సెస్ఫుల్గా మాకు ఈ టీచింగ్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. విజయవంతంగా కంప్లీట్ అయిపోయిందండి. ఈ 42 రోజుల శిక్షణలో మహిళలు తమ ఆసక్తి రంగాల్లో నైపుణ్యం సాధిస్తూ గురుకుల పాఠశాలలో బోధనా ఉద్యోగాలు లేదా స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా మారటమే కాకుండా సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.